శ్రీకాకుళం పట్టణానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కూటికుప్పలవానిపేట గ్రామంలో ఒక అపూర్వమైన చరిత్ర నేటికీ జీవించి ఉంది. ఈ గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వెంకటేశ్వర స్వామి విగ్రహం లభించడం గ్రామ చరిత్రలో ఒక విశేష ఘటనగా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు, గ్రామస్తులు కలిసి ఆ విగ్రహాన్ని దేవుడి వరంగా భావించి స్వామివారికి తగిన గౌరవంతో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటగా స్వామివారిని నిలుపుటకు ప్రత్యేక ఆలయం లేకపోవడంతో తాత్కాలికంగా ఒక పందిరి ఏర్పాటు చేసి అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండితే స్వామివారికి జాతర నిర్వహిస్తామని, శాశ్వత ఆలయం నిర్మిస్తామని గ్రామస్తులు భక్తితో మొక్కుకున్నారు. అదే సమయంలో గ్రామానికి చెందిన ఒక పెద్ద రైతు ముందుకు వచ్చి ఈ జాతర నిర్వహణకు తాను పూర్తిగా సహకరిస్తానని, పంటలు సమృద్ధిగా పండాలని స్వామివారిని మనసారా ప్రార్థించారు. లోకల్18 ప్రేక్షకులకు స్వాగతం. శ్రీకాకుళానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాగోలుపేట గ్రామంలో గత 100 సంవత్సరాలుగా కోడోబల్ యాత్ర అనేది ప్రసిద్ధిగా జరుగుతూ వస్తుంది. ఈ యాత్ర ఇక్కడ జరగడానికి ముఖ్య కారణం, ఇదే గ్రామానికి చెందిన ఒక రైతు యొక్క పొలంలో వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం బయటపడింది. ఆ బయటపడిన విగ్రహాన్ని గ్రామస్తులతో చర్చించి వారు ఒక ప్లేస్లో పెట్టి అక్కడ ఆ రోజు దేవుణ్ణి నిలిపి చిన్న పందిరిగా వేసి పూజలు చేసేవారు. ఇలా పూజలు చేస్తూ పొలంలో పంటలు కానీ బాగా పండితే నీకు ఒక మంచి జాతర జరిపిస్తాము తండ్రి అని మొక్కుకున్న ఆ గ్రామానికి చెందిన ఒక పెద్ద రైతు ఆ సంవత్సరం మంచిగా పంట పండడంతో స్వామివారికి జాతరను చేయాలని తలపెట్టి కనుమ రోజు పశువుల పండుగ కనుక ఆ రోజు ఉదయం పశువులకు ప్రత్యేకంగా పూజలు జరిపించి సాయంత్రం వారి ఇంట్లో ఉన్న జత ఎడ్లను తీసుకొని వచ్చి ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలుగా 3 ప్రదక్షిణలుగా చేసేవారని, ఆ ప్రదక్షిణ చేస్తూ ప్రతి సంవత్సరం ఇదే మొక్కు వాళ్ళు మొక్కుకోవడం, పంటలు బాగా పండడంతో ఆ గ్రామస్తులకు చెందిన వ్యక్తులు ఈ కోడబల్ యాత్రను వంశపారంపర్యంగా ఇప్పటికీ జరిపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యాత్రను చూసేందుకు శ్రీకాకుళం పట్టణం నుంచే కాకుండా మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ యాత్రకు చూసేందుకు చాలా మంది ప్రజలు వస్తూ ఉండేవారని, రాను రాను జనప్రాబల్యం తగ్గినా సరే ఇప్పటికీ మేము ఈ కోడబల్ యాత్ర అనేటువంటిది జరిపిస్తున్నామని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఆ భక్తి ఫలితంగా డిసెంబర్ నెలలో రైతులకు మంచి దిగుబడులు లభించాయి. కూటుకుప్పలపేట, గడ్ముడిపేట గ్రామ ప్రజలు పంట చేతికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి, కనుమ పండుగలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కనుమ రోజు పశువుల పండుగ కావున ఈ రోజు ఉదయం వేళ పశువులను స్నానం చేయించి పూజలు నిర్వహించడం ఆనవాయితీ. అదే రోజు కూటుకుప్పలపేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఎద్దుల బండిపై దేవాలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక ఉత్సవంను కోడబల్ ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. గడ్ముడిపేట గ్రామానికి చెందిన గురుపెల్లి వారి కుటుంబానికి చెందిన వ్యక్తి తన ఇంటి నుండి జత ఎడ్ల బండితో తీసుకువచ్చి కొత్తగా పండిన బియ్యం, నెయ్యిలు స్వామివారి చుట్టూ చల్లుతూ ఆనందంగా ప్రదక్షిణం చేయడం ఈ ఉత్సవంలో ప్రధాన ఘట్టంగా ఉంది. ఇది పంటలు పండిన ఆనందానికి ప్రతీకగా భావించబడేది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వచ్చేవారు. ఎడ్ల బండ్లు స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా వాటిపై ధాన్యం, నెయ్యిలు విసిరేందుకు ప్రజలు పోటీ పడేవారని ఆలయ ధర్మకర్తలు గుర్తు చేసుకున్నారు.